ఆయన జరిగించిన శిలువ కార్యం గురించి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చెప్పమన్నారు. మీరు మాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మేము క్రీస్తుకి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ప్రతి ఊరు వెళ్ళి ఎట్లా చెప్తారన్నా బైబిల్ని ఎందుకు నమ్మాలి? యేసు చనిపోయిన తర్వాత దాదాపు 200-300 సంవత్సరాల తర్వాత బైబిల్ పుట్టింది. ఎవరు చెప్పారు మీకు? హిస్టారికల్గా మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? బైబిల్ ఎప్పుడు పుట్టింది? 200-300 సంవత్సరాల తర్వాత పుట్టిందని. ఎప్పుడు చచ్చిపోయిండు? బైబిల్ ఎప్పుడు పుట్టింది? యేసుక్రీస్తు ప్రభు చనిపోయినటువంటి సంవత్సరం ఎప్పుడు? క్రీస్తు శకం 33.5 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభు చనిపోయారు. ఆయన చనిపోయిన 60 సంవత్సరాల లోపు కొత్త నిబంధన గ్రంథం రాయడం ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి తప్పిపోగా మిగిలిన ఇంకొక వ్యక్తి అందులో జాయిన్ అవుతాడు. ఆ 12 మంది శిష్యులు వాళ్ళు ఉన్న భూమి మీద ఉన్న కాలంలోనే ఆయనతో పాటు 3.5 సంవత్సరాల కాలం పరిచయం చేసిన వాళ్లే బైబిల్ గ్రంథాన్ని రాయడం ప్రారంభించారు. ఎవరు చెప్పారు మీకు 300-400 ఏళ్ల తర్వాత బైబిల్ గ్రంథాన్ని రాశారని? కళ్ళారా చూసిన వాళ్ళు, చెవులారా విన్నవాళ్ళు, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, ఆయనతో పాటు తిన్నవాళ్ళు, ఆయనతో పాటు అధికారం పొందిన వాళ్ళు ఆయన భూమి మీద ఉన్న కాలంలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా రాశారు. అందులో 14 పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు ఎట్లా రాశారు? స్పష్టంగా రాశారు. స్పష్టంగా వాళ్ళే రాశారు. ఒకటి ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనలన్నీ చూసిన వీళ్ళు దేవుని ఆత్మ ప్రేరణతో చూసిన వీళ్ళే రాశారు. దేవుని ఆత్మ ప్రేరణతో ఆ పుస్తకం రాయాలని చెప్పింది దేవుని ఆత్మ. రాసింది ఎవరో కాదు. చూడని వాళ్ళనో, విన్న వాళ్ళనో, పక్కన తిరిగిన వాళ్ళనో, జరిగిన సంఘటనలు తెలియని వాళ్ళనో అడగల. ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాశారు బైబిల్ గ్రంథం. అంతేగాని ఒక యేసుక్రీస్తు ప్రభు పుట్టి చనిపోయిన తర్వాత ఒక 10,000 సంవత్సరాల తర్వాత, ఒక 10 లక్షల సంవత్సరాల తర్వాతనో ఎవరో వచ్చి చెవిలో చెప్తానో, లేకపోతే పడగదిలో గుసగుసలాడుతుంటేనో విని రాసినే కావు ఇవి. బైబిల్ పుట్టి సుమారుగా ఎన్ని సంవత్సరాలు అవుతుందని? బైబిల్ గ్రంథం అనేది కొత్త నిబంధన గ్రంథం రాయబడి దాదాపు 2000 సంవత్సరాలు అవుతుంది. కొత్త నిబంధన గ్రంథం రాయబడి. పాత నిబంధన గ్రంథం దాదాపు 1500 సంవత్సరాల క్రితం నుంచి రాయబడింది. అంటే 3500 సంవత్సరాల క్రితం నుంచి. అంటే యూదులకి బ్రదర్ తోరా అని అంటారు వాళ్ళు. ఆది కాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం అని ఈ ఐదు గ్రంథాలను కలిపి తోరా అంటారు. అంటే దాన్ని ధర్మశాస్త్రం అంటారు. యూదులు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. మోషే అనే ప్రవక్త భూమి మీద ఉన్నటువంటి కాలం నుంచి కూడా దేవుని చేత రాయబడినటువంటి ఆ గ్రంథాన్ని పాటించేవారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత పాత నిబంధన అనే ఆ గ్రంథంలో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. దాన్ని పూర్తి చేశారు. తర్వాత కొత్త నిబంధన వచ్చింది. నిబంధన అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. బైబిల్లో 2 అగ్రిమెంట్లు ఉన్నాయి. మొదటిది లీగల్ టర్మినాలజీలో చెప్పాలి అని అంటే, సంవత్సరం తిరిగేసరికి మీరు పలానా పని చేస్తే నేను మీకు 10 లక్షలు ఇస్తాను అని రాసుకున్నాం. దీని ఒక నిబంధన అంటాం. ఈ నిబంధన నెరవేరాలి అని అంటే మీరు పలానా పని చేయాల్సి ఉంటుంది. ఇది పాత నిబంధన. ఇది ఇజ్రాయేల్ ప్రజలకి, ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలకి దేవునికి మధ్య చేయబడినటువంటి అగ్రిమెంట్. ఆ పాత నిబంధనలోనే దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చిన తరువాత భూలోకంలో బ్రతుకుతున్న ప్రజలందరితో పాటు కొత్త నిబంధన చేయబడుతుంది అని రాయబడింది న్యూ టెస్టిమెంట్. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఆ పాత నిబంధనలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఆయన మనుషుల హృదయాల్లో న్యూ టెస్టిమెంట్ రాశారు. అంటే భూమి మీద ఉండే మనుషులందరితో ఒక అగ్రిమెంట్ చేశారు ఆయన. అది కొత్త నిబంధన. బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. మొదటి నిబంధన ఏమో ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడైన యెహోవా చేసింది, యేసుక్రీస్తు ప్రభు చేసింది. రెండవ నిబంధన టోటల్గా భూమి మీద ఉండే ప్రజలందరితో, జాతులతో సంబంధం లేకుండా, దేశాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరితో ఈ షరతులకు మీరు అంగీకరిస్తే మీకు ఈ ఫలితం దొరుకుతుంది అని రాయబడినటువంటి నిబంధన రెండవ నిబంధన. అది క్రీస్తు మరణంతో రాయబడింది. కొత్త నిబంధన అంటారు దాన్ని. ఎందుకన్నా బైబిల్ గురించి రాగానే చాలా అనర్గళంగా మాట్లాడుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. అంటే నేను క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చాను అంతే. బయటకు వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. అన్ని మతాలను గ్రంథాలు స్టడీ చేస్తున్నాను. సో అంటే ప్రజెంట్ ఏ మతంలో నేను అయితే లేను. క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చాను. అట్ ద సేమ్ టైము కొంచెం హిందుత్వ ఫిలాసఫీ నాకు కొంచెం నచ్చింది కాబట్టి, కొంచెం లాజికల్గా సిద్ధాంతపరంగా కొంచెం ఈజీగా ఉంది కాబట్టి నేను అది కొంచెం ఫాలో అవుతున్నాను. బట్ నాకు వాటికంటే ముఖ్యంగా ఏంటంటే, నేను పుట్టి పెరిగినటువంటి నా కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఎంత మోసపోతున్నారు, ఎంత దారుణంగా. మీరు పుట్టేనాటికి మీ నాన్న అమ్మగారు క్రైస్తవంలోనే ఉండేనా? నేను పుట్టకంటే ముందే మా అమ్మ మా నాన్న మతం మారారు. మా నాన్న పేరే జాకోబు. మా నాన్నగారి పేరే. పుట్టడానికంటే ముందే వాళ్ళు క్రిస్టియన్స్, చర్చికి వెళ్ళేవాళ్ళు. నా వివాహం అయిపోయేంత వరకు కూడా, ఇప్పుడు నా ఏజ్ 32 నుంచి 33, 29, 28 నా పెళ్ళి అయ్యేంత వరకు కూడా క్రిస్టియన్ మ్యారేజ్లోనే జరిగింది. క్రిస్టియన్ మతంలోనే, అంటే వాళ్ళ సాంప్రదాయ పరంగానే జరిగింది. అవును. ఎందుకు ఈ క్రిస్టియానిటీ మీద లేదంటే బైబిల్ మీద ఎప్పుడు మీకు అనుమానాలు ఎందుకు వచ్చినాయి? అసలు మతం మారాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? వెరీ సింపుల్, బ్రెయిన్ ఉంది కాబట్టి బయటకు వచ్చాను అంతే. ఏంటది?
వెరీ సింపుల్, బ్రెయిన్ ఉంది కాబట్టి అందులోంచి బయటకు వచ్చాను. ఇప్పుడు వాళ్ళ ఉన్న వాళ్ళంతా బ్రెయిన్ లేని వాళ్ళ 100%. వాళ్ళల్లో అమ్మనాన్నలు ఇంకా క్రైస్తవంలోనే ఉన్నారా? ఎవరు? అమ్మనాన్నలు. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మగారు అయితే కొంచెం పర్వాలేదు కానీ పూర్తిగా రియలైజేషన్ అవ్వలేకపోతున్నారు. మా సింపుల్ క్వశ్చన్, క్రైస్తవంలో ఉందా? క్రైస్తవంలోనే ఉంది. అంటే మీ అమ్మకు బ్రెయిన్ లేదన్నట్ట? అంటే వాళ్ళు భ్రమలో ఉన్నారు. మీ బాబాయిలు, తాతలు, చిన్నాన్న, పెదనాన్నలు వాళ్ళు ఎట్లా? అంటే వాళ్ళందరూ కూడా యంగ్ జనరేషన్ యువతను మార్చుకోలేదు అనడం కరెక్ట్ కాదు. సరే మీకు నచ్చలేదు కాబట్టి మీరు రావడం వచ్చేసిన అనడంలో తప్పలేదు, కానీ బ్రెయిన్ లేదంటే మరి అంటే అందులో ఉన్న లాజిక్స్ మొత్తం చెప్పినప్పుడు ఆ మతం ఏంది, ఆ మత సిద్ధాంతాలు ఏంటి, ఆ మతాలు ఏం నేర్పిస్తున్నాయని చెప్పి వివరంగా చెప్పినప్పుడు కూడా అదే కొనసాగితే అది బ్రెయిన్ లేని వాళ్ళని అంటాం. అది ఎవరైనా పర్లేదు. ఏందో మీకు క్రైస్తవం పట్ల వచ్చిన ఇబ్బంది ఏంది? ఇబ్బంది ఏం లేదు. ఆ మత సిద్ధాంతాలు ఎలాగ ఉన్నాయంటే, నేను పాపిని, నేను పుట్టడానికంటే ముందు నా కోసం పాపాలన్నీ పోయే విధంగా ఒకతను రక్తం కార్చాడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన నమ్ముకుంటేనే పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు మా నాన్న క్రిస్టియన్ అయి ఉండొచ్చు, మా తాత, మా ముత్తాతలు, మా పూర్వీకులందరూ హిందువులే కాబట్టి వాళ్ళందరూ శాశ్వతంగా నరకంలోనే ఉంటారు అని చెప్పేసి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ లాజికల్ గా లేవు. ఈ సిద్ధాంతాల పరంగా అసలు ఇవి ఒక దేవుడి నిర్ణయం అసలు ఇలా ఉండదు. ఇవన్నీ గమనించిన తర్వాత అసలు ఈ ప్రాసెస్ ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఈ మతము, ఈ మత సిద్ధాంతాలు, ఈ మతాన్ని స్ప్రెడ్ చేసినటువంటి పాస్టర్లు, ఈ ముఠాలు దేశంలో అది పెద్ద సమస్య. అంటే నేనేమంటున్నా అంటే అసలు బైబిల్ కరెక్టా కాదా అనే క్వశ్చన్ ఎప్పుడు రేజ్ అయింది మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని ఎవరు మంచోరు ఎవరు చెడ్డోళ్ళు అనేది మనం ఇద్దరిని స్టడీ చేసినాక అర్థం చేసుకుంటాం. ఓకే, అలాంటిది బైబిల్ వర్త్ కాదు, లేదంటే బైబిల్లో ఉన్న అంశాలు కరెక్ట్ కాదు, మోసపూరితమైన వ్యాఖ్యలు, లేదంటే ఇట్లా అని మీకు ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది అంటున్నా. నేను బీటెక్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా పెద్ద బైబిల్ చదవలేదు. తర్వాత నేను కొన్ని వీడియోస్ చూడడం వల్ల కొన్ని డిబేట్, అంటే నాకు క్రైస్తవం మీద నాకు చిన్నప్పటి నుంచే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. చిన్నప్పటి నుంచి అంటే చర్చిలో నాకు దేవుడు కనిపించాడు, నాకు బట్టలు కొనిచ్చాడు, నేను పాస్టర్ని, నేను ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గరికి వెళ్ళి నీ కడుపులో ఉన్నది ఆడపిల్ల మగ పిల్లడు నేను ముందే చెప్తాను చూడు, దేవుడు నాకు పరిశుద్ధాత్మ, ఇవన్నీ కూడా నాకు కరెక్ట్ కాదని నాకు అనిపించింది. కానీ అప్పుడు బైబిల్ చదివేవని కాదు. తర్వాత బీటెక్ అయిపోయి తర్వాత కొన్ని శివశక్తి వీడియోల ద్వారా కావచ్చు, ఆ డిబేట్స్ చూసిన తర్వాత అప్పుడు నేను బైబిల్ని స్టడీ చేయడం, నా అంతా నేను ఓన్గా స్టడీ చేశాను. అంటే వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి నేను నా అంతా నేను అనాలిసిస్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ బైబిల్లో ఉన్న సిద్ధాంతాలే, ఈ బైబిలే మనుషుల్ని నాశనం చేస్తుంది, మనుషుల్ని పొల్యూట్ చేస్తుంది. మనుషుల్ని నాశనం చేసే అంతగా తప్పులు ఏమున్నాయి బైబిల్లో? అంటే ఇప్పుడు పరమత సహనం ఉండదు, బంధుత్వం మీద, స్నేహితుల మీద. అంటే ఇప్పుడు మన దేశంలో అన్ని మతాలు ఉన్నారు. అంటే ఈ ఒక్క అంశం కాదు, ఇలాంటి చాలా ఉన్నాయి. ప్రసాదాలు తిననివ్వకుండా మన దేశ సంస్కృతిని నాశనం చేసేటట్టు, మన దేశంలో ఉన్నటువంటి యువతను పాడు చేసే విధంగా అవన్నీ కూడా ఆ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, 18 years దాటిన తర్వాత ప్రతి ఒక్కరు దేశంకే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇవన్నీ ఆ బైబిల్లో ఉండదు. బైబిల్ ఫస్ట్ దేవుడికి ఇంపార్టెంట్ ఇవ్వాలి అంతే. ఇప్పుడు మనం బయటకు వస్తే తెలుసుకోవాల్సిన గొప్ప వ్యక్తులు చాలా మంది ఏమంటారంటే ఈ సృష్టికి మూలం యేసుప్రభువే కాబట్టి మొదటగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది యేసుప్రభుకి అనేటట్టు చెప్తారు వాళ్ళు. కరెక్ట్ కాదంటారా? 100%. అది సృష్టికర్త ఆయనే అట కదా. సృష్టికర్త యేసు ఎప్పుడు పుట్టారు? కరెక్ట్గా బైబిల్ ప్రకారంగా 2000 ఏళ్ల క్రితం. అంటే ఈ సృష్టి, ఈ భూమి ఎప్పుడు పుట్టింది? లక్షల నాటి కాలం నుంచి ఉంది కదా. మరి 2000 నాటి క్రితం పుట్టిన అతను ఎలా సృష్టికర్త అవుతాడు? ఇదే ప్రశ్న పాస్టర్లను అడిగితే వాళ్ళు ఏమంటారంటే సృష్టి పుట్టింది 2000, 3000 నుంచే, కానీ అసలు బైబిల్ పుట్టక ముందు నుంచే ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడు అని అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకు ముందు వాళ్ళ వ్యాపారం, వాళ్ళు బైబిల్ పట్టుకొని వ్యాపారం చేస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలు. మీరు క్రిస్టియానిటీ హిస్టరీ ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే సరిగ్గా 1400-1500 సంవత్సరాలకి పూర్వం మీరు వెళ్తే అసలు ఈ మతమే లేదు. ఈ మతం లేదు అసలు. ఫస్ట్ 1400 మతమే లేదు అసలు. యేసు ప్రభుకి కూడా క్రైస్తవానికి సంబంధం లేదు. యేసుక్రీస్తు పుట్టింది ఒక యూదా గోత్రంలోనే పుట్టాడు. యేసుక్రీస్తు పుట్టింది ఒక యూదా గోత్రంలోనే పుట్టాడు, యూదా గోత్రంలో చనిపోయాడు. అసలు ఆయన తర్వాత 400-500 ఏళ్ళ తర్వాత ఒక క్యాథలిక్, రోమన్స్, ఒక క్యాథలిక్స్, తర్వాత ప్రొటెస్టెంట్స్, వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని చెప్పేసి ఇలా 35,000 డినామినేషన్స్ ఆయన పేరు మీద కొత్త మతం స్టార్ట్ అయింది. సో ఈ మతం 1400-1500 సంవత్సరాలకి పూర్వం వెళ్తే అసలు ఈ మతం లేదు. కాబట్టి ఈయన ఎలా సృష్టికర్త అవుతాడు? ఈ భూమి పుట్టక ముందు ఈ మతము పుట్టిందే 1400. అలాంటి ఎలా అవుతుంది? ఇవన్నీ మనం చరిత్ర తెలుసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ బైబిల్ ఇదంతా ఈ దేవుడు పుట్టిండు అనడం, లేదంటే మరి అమ్మ కడుపులో ఇట్లా జన్మించినడం, ఇదంతా బూటకం అంటారా? ఎట్లా
అంటే మరియమ్మ కన్యాకుమారి అమ్మకు జన్మించారు లేకపోతే అది అవన్నీ విషయాల సంగతి పక్కన పెడితే అసలు బైబుల్ వల్ల అసలు బైబుల్లో ఉన్నటువంటి నీతి ఏంటి, మంచి ఏంటి, ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్కి యువత పరిశుద్ధ గ్రంథం అని వాళ్ళంటే మళ్ళీ అలా నీతి లేదు చెప్పుకోవడానికి 100 ఉంటాయి. హెడ్లైన్ పరిశుద్ధ గ్రంథం అని పెడతారు. అందులో పరిశుద్ధత ఏముంది, అందులో జ్ఞానం ఏముంది, మంచి విషయాలు ఏమున్నాయి, తెలుసుకోవాల్సినవి ఏమున్నాయి, ఇప్పుడు ఈ యువతకు ఉపయోగపడే అంశాలు ఏమున్నాయి. మొత్తం బైబిల్ మొత్తం ఏరితే కానీ అది మొత్తం కూడా ఒక ఇజ్రాయేల్ దేశానికే సంబంధించింది, మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించింది కాదు అది. నేను ఒక ఇజ్రాయెల్ దేశానికే వచ్చాను, నేను ఈ భూమి మీద ఉన్న వాళ్ళకన్నా ప్రత్యేకంగా ఒక దేశాన్ని మిమ్మల్ని ఎన్నుకున్నాను అని యెహోవా యేసు చెప్పిన సందర్భం. అంటే మన భారతదేశానికి అది సంబంధం లేదు. అందులో ఉన్నటువంటి అవి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆచరణలో పాటించే దగ్గరైతే కాదు. వాటికంటే గొప్పగా ఒక మత గ్రంథాల గురించి చెప్పట్లేదు కానీ కవులు రాసినటువంటి స్వామి వివేకానంద రాసిన నీతి సుమతి దగ్గర వేమన పద్యాల్లో ఉన్నటువంటి ఒక 10 భావాలలో ఉన్న మీనింగ్ కూడా ఆ బైబిల్లో లేదు. అదే మనిషిని మూర్ఖంగాను పొల్యూట్ గాను చేస్తుంది. కానీ రోజు రోజు జనాభా మరి క్రైస్తవానికి పెరుగుతుంది కదా, వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడము. ఇది ఇప్పటి నుంచి కాదు, మన భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని బాగా అంటగట్టించి ఇది ఒక పరిశుద్ధ గ్రంథము, దైవ గ్రంథము, ఇది పరలోకానికి మార్గము, ఇది మంచి లేదని చెప్పేసి జనాలు కోట్లాది మంది మీద రుద్దే ప్రయత్నంగా ఒక పెద్ద భారీ కుట్ర జరుగుతుంది. ఒక వీడియో చూసారు ఎవరో మల్లికార్జున అని ఇన్స్టాలో వీడియోలు చేస్తున్నారు. అవును, పరలోకంలో ప్లాట్లు పెట్టి అమ్ముతుర్రట మరో 2 నెలలు కదా కొనుక్కోరు. నిజం, పరలోకం 10,000 కిలోమీటరే ఉందట, అక్కడ ప్లాట్లు చేస్తున్నాడట ఆయన. పాస్టరే అనుకుంటా నాకు తెలిసి, పొద్దున్న లేస్తే ఇది చేస్తుంటాడు. మరి పరలోకమే కాదు సగం మంది పాస్టర్లు అంట పరలోకంలో 100-200 గదాలు అట్లా అమ్ముతుర్రట. ఖమ్మంలో ఒక ఆవిడ ఉంది, అగ్ని మినిస్టర్స్, యెహోవా అగ్ని మినిస్టర్స్ అని చెప్పేసి ఒక ఆవిడ ఉంది, మేరీ రత్నం అని. ఆవిడ నెలకు ఒక 10-15 సార్లు పరలోకానికి వెళ్ళి వస్తుంటది. పరలోకానికి వెళ్ళి ఇప్పుడు మనము ఇక్కడ నుంచి చార్మినార్ వెళ్ళి ఎట్లా వస్తామో, చార్మినార్కి వెళ్ళి ఎట్లా వస్తామో డైలీ పరలోకానికి పోయిస్తుంటది. పరలోకానికి వెళ్ళి ఇక్కడ ఇదిగో బిల్డింగ్స్ ఎలాగున్నాయి చూడండి చూడండి అని చెప్పేసి కొన్ని ఏఐ వీడియోస్ లేకపోతే నెట్లో డౌన్లోడ్ చేసి, ఏఐ వీడియోలో వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదనుకోండి, నెట్లో వీడియోలో కొన్ని డూప్లెక్స్లు అవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టి గ్రీన్ మ్యాట్ మీద పెట్టి ఇదిగోండి ఇది పరలోకానికి ఫస్ట్ ఎంట్రీ, లోపల ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి ఉంటారు. కాకపోతే స్పృహ ఉన్నోడు, బ్రెయిన్ పని చేసేవాడు అసలు ఏ మాత్రం ఇది ఏం జరుగుతుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు బైబిల్ మీద స్టడీ చేసి ఇందులో తప్పుల్ని మైక్రోస్కోప్లో పెట్టి వెతుకుతున్నప్పుడు కొన్ని స్టేట్మెంట్లు మనం చూస్తాం. ఏందది, మనం ఏటీఎం నుంచి 2 లక్షలు తీసినామని, గ్యాస్ అయిపోతే గ్యాస్ ఇచ్చింది దేవుడని, ప్రభువా నాకేదో గోల్డ్ కావాలని అంటే అడిగిపోతే బంగారం చైన్ దొరికిందని, లేదంటే చనిపోయినాడు బతికిండని, ఇట్లా ఈ అన్ని స్టేట్మెంట్ చూసినప్పుడు ఇవన్నీ మనల్ని ఫూల్స్ చేస్తున్నారు అంతే. ఇవన్నీ మనల్ని ఫూల్స్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి అసలు ముందు చర్చికి వచ్చే వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటే వాళ్ళకి అసలు బ్రెయిన్ పనిచేయదు కాబట్టి ఇవన్నీ నమ్మి ఇంకా చర్చికి వస్తారు, ఇంకా ఆత్మీయంగా బలపడతారు క్రైస్తవంలో. ఇవి కూడా నమ్ముతారు అంటే ఇవి కూడా నమ్ముతున్నారంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, వాళ్ళని ఎలా కన్సిడర్ చేశారు ఈ పాస్టర్లు, అవన్నీ కూడా దొంగ సాక్షులు. కొంతమంది క్రిస్టియన్ నుంచి పాస్టర్లుగా బయటకు వచ్చి ఇవన్నీ కూడా చర్చి వెనక సైడ్ ట్రైనింగ్ ఇస్తారు. నువ్వు ఇలా చెప్పు అలా చెప్పు, ఒక సాక్ష్యానికి 1000 రూపాయలు ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి పాస్టర్లు చెప్పారు. మా దగ్గర ఒక ఆయనకు వచ్చాడు, వాళ్ళకి పేమెంట్ లాంటిది పేమెంట్లు ఇస్తారు, ఒక 1000-2000 పేమెంట్లు ఇస్తారు, 500 కూడా పేమెంట్లు ఇస్తారు. నేను ఇప్పుడు టచ్ తుచ్చనంగానే ఇట్లా ఊగినట్టు ఊగినట్టు 1 డే బిఫోర్ చర్చిలోనే ప్రాక్టీస్ ఇస్తారు. మీకు జరుగుతాయి రిహార్సల్ జరుగుతున్నట్టు వీడియోలు నేను మీకు ఇస్తాను, ఇదే ఇంటర్వ్యూలో మీరు ప్లే చేయొచ్చు కూడా. ఓకే, మొత్తము రేపు దయచేసి ఉంటుంది చూపించండి. తప్పకుండా ఇప్పుడు ప్రెసెంట్ లేదు, నేను మీకు పెట్టిద్దాం, నేను మీకు పెడతాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇట్లా ఉంటాయి ఉప్పల్లోనే, ఎక్కడ కాదు హైదరాబాద్ లోనే, ఉప్పల్లోనే ప్రాక్టీస్ చేస్తారు. టచ్ అంటే నువ్వు అలా పడిపోవాలి ఇలా పడిపోవాలి. వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద జూనియర్ ఆర్టిస్టులు, అవును, వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వచ్చి స్టేజ్ మీద చేపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదో దయ్యం పట్టినట్టు, ఎవరు నువ్వు అంటే అదేదో సైతాన్ పేరు చెప్పడం, థర్డ్ స్టూడెంట్ వెళ్ళిపోయిన తర్వాత, లేదంటే చెవులు వినపడని వ్యక్తి చెవులు వస్తున్నట్టు, కాళ్ళు లేని వ్యక్తి పరిగెడుతున్నట్టు 100 మీటర్ స్ప్రింట్ కొడతాడు ఆయన. ఇంటర్వ్యూ ఫస్ట్ లో చెప్పా, నాకు బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ పనిచేసింది కాబట్టి ఇందులో నుంచి బయటకు వచ్చాను అని. మీరు చెప్పే ఇవన్నీ దయ్యాలు వదలగొట్టాలు, ఇవన్నీ చేపించటాలు, ఇదంతా కూడా మోసం అని అది చేసే పాస్టర్లు కూడా తెలుసు. ఓకే, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇన్కమ్ సోర్స్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మారుమూల విలేజ్ గ్రామాలలో దయ్యాలంటే కూడా ఇప్పటికీ నమ్మి భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు సైతాన్ని పట్టిందని చెప్పి నమ్మే వాళ్ళు కూడా ఉంటారు, చదువు లేని వాళ్ళు, నిరక్షరాస్యతలు. వాళ్ళ దగ్గరికి ఈ ట్రిక్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అట్లాగే మా పాస్టర్ దయ్యం వల్ల కొడతారని చెప్పేసి ఊరు నుంచి పిలిపించుకోవడము చేయటాలు, వాళ్ళ ఏమాత్రం కొంచెం అమాయకంగా ఉన్నా
వాళ్ళ ట్రాప్లో పడిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. అది అంటే ఈ క్రైస్తవం పట్ల ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ లేదంటే ఈ క్రైస్తవాన్ని నమ్మే వ్యక్తులకు ఏమైనా ప్రమాదం ఉందంటారా? మరి ఏం లేనప్పుడు నమ్మితే ఇబ్బంది ఏంది? వాళ్ళకి ఏమైనా భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు ఉంటాయా? దానివల్ల ఈ దేశానికో ఈ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏం లేదు కదా, ఎవరి నమ్మకాలు వాళ్ళే కదా, అలాంటిది వాళ్ళ మతాలలో వేలు పెట్టి తప్పులు చూపించడం ఎందుకు అని కొంతమంది అంటారు కదా, ఏమంటారు అట్లా? ఇప్పుడు మన భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఓకే, వీళ్ళ మెజారిటీ పెరిగితే ఏమవుతుంది అనేది కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెండ్స్ వారు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారంటే మన హిందూ గుళ్ళను అటాక్ చేశారు, గుళ్ళని కూల్చేశారు. చాలా లోపలికి వెళ్ళి గుడులు కూల్చడము, అంటే వాళ్ళ సిరి సంపదను దోచుకుపోవడము, మనల్ని బానిసలుగా చేయడము, మన మతం మార్చడము ఒకటే కాకుండా ఇక్కడ ఉన్న ఎంతో అపూర్వమైనటువంటి గుళ్ళను వాళ్ళు కూల్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. వాళ్ళు గుళ్ళు ఎలా కూల్చారు మీరు చెప్పగలుగుతారా? వాళ్ళ బైబుల్లోనే విగ్రహారాధన చేయొద్దు, వాళ్ళ ధ్వంసం చేయండి, కూల్చండి, ఆక్రమించండి, నేను తప్ప ఈ భూమి మీద ఈ కొన నుంచి ఆ కొన వరకు వేరే ఇతర దేవతలు పూజింపిన వాళ్ళని రహస్యంగా చంపండి అని చెప్పేసి వాళ్ళ బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ మెజారిటీ వాళ్ళు ఇంకా కాలేదు కాబట్టి, హిందువులు ఇంకా మెజారిటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మెజారిటీ అయిన తర్వాత ఇవన్నీ అప్లై చేస్తారు. కానీ వీళ్ళ ప్రభావం ఎక్కువ శాతం గిరిజన ప్రాంతాలలో, పేద వర్గాలలోనే ఉంటది కదా. ఈ పాస్టర్ ఎక్కువగా వాళ్ళే కదా నమ్మే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు వీళ్ళు? ఏమని చెప్పి ఫస్ట్ వాళ్ళు వెళ్ళంగానే వాళ్ళకు రైస్ బ్యాగులు ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, బేసిక్ గా ఇవ్వడము, ఆ తర్వాత వెంటనే చెరువు దగ్గరికి వెళ్ళి బాప్తిజం తీసుకోండి అని చెప్పడము, ఇలాంటివి జరుగుతున్నాయి గ్రామాలలో. నేను మొన్న రీసెంట్ గా లంబసింగి నుంచి ఒక 20-25 కిలోమీటర్ల గిరిజన ప్రాంతంలోకి వెళ్తే ఆ ప్రాంతంలో కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అసలు కారు పోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫేస్ చేసాము. ఎప్పుడో చాలా కిలోమీటర్లు పోయినాము, అక్కడ ఏమి సిగ్నల్స్లో ఏమి లేవు సరిగా, అక్కడ హాస్పిటల్స్ ఉండవు, స్కూల్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఆ ప్రాంతంలో కూడా వెళ్ళి వీళ్ళు ముగ్గురు వచ్చి 3 చర్చిలు కట్టారు అక్కడ. మేము వెళ్ళి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. నన్ను ఎలా సాధ్యమైందంటే వీళ్ళ నెట్వర్క్ ఇక్కడ ఇండియాలో లేదు, విదేశాలలో ఫారెన్ నుంచి ఇక్కడ హిందువుల్ని క్రైస్తవులుగా మార్చడం కోసము ఒకసారి ఒకడు మతం మారాడంటే ఆ ఫ్యామిలీ మొత్తము రాబోయే తరాలు కూడా ఆ చర్చికి, ఆ పాస్టర్కి బానిసగా ఉండడం కోసము వీళ్ళు విదేశాల నుంచి కోట్ల రూపాయలు కుమ్మరించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు అదే గిరిజన ప్రాంతంలో మీరు వెళ్ళి క్రిస్మస్ టైంలో చూడండి, చర్చి మాత్రము పాలరాతి శిల్పం ప్యాలెస్ లాగా డెకరేట్ చేసి ఆ ఊరు మొత్తం స్టార్లతోటి పెడతారు. అదంతా పాస్టర్ గారు జోబు డబ్బులు కాదు, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి, భోజనాలు పెట్టడానికి, ఇలా చెప్పేసి అక్కడ ఉన్న సంస్కృతి కల్చర్ని నాశనం చేయడానికి వీళ్ళు వేస్తున్న ప్రయత్నం.